మామ టైం ఉంటే 30 సెకండ్స్ ఈ వీడియో చూడు, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 2 o'clock అవుతుంది. మీకు ఒకటి చూపిస్తా చూడండి. కనిపిస్తుందా కింద మందుబాబులు ఏం చేశారు? రోడ్డు మీద, అది గల్లీలో. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇల్లు కనిపిస్తుంది. ఇటు కూడా ఇల్లు ఉంది. ఇది తాగి కింద సీసాలు అనేవి పగలగొట్టేశారు. సడన్గా ఈ టైంలో ఎవరైనా బైక్ వేసుకొని వస్తారు, చూసుకోకుండా స్కిడ్ అయ్యి పడిపోవచ్చు. వాళ్ళు కింద పడితే వాళ్ళకి గుచ్చుకోవచ్చు. ఈ సీసా పెంకులు అనేవి టైర్కి గుచ్చుకొని యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. అలానే చిన్నపిల్లలు, ఇదిగో ఇటు ఇల్లుంది, అటు ఇల్లుంది. చిన్నపిల్లలు మార్నింగ్ లేచినప్పుడు సడన్గా వాళ్ళకి తెలియకుండా ఇలా రోడ్డు మీద వచ్చేస్తారు. ఏమవుతుంది? వాళ్ళకి కాళ్ళు గుచ్చుకుంటాయి కదా అవి. ఈ మందు బాబులు అనేటోళ్ళు తాగితే తాగండి, కానీ ఒక లిమిట్లో తాగి ఎక్కడ అది పడేయాలో, ఎక్కడ పెట్టాలో అది అక్కడ పెడితే బాగుంటుంది. ఇలా పబ్లిక్లో ఇలాగా రోడ్డు మీద ఇలా న్యూసెన్స్ చేసి పబ్లిక్ ప్లేస్లో ఇలా రోడ్డు మీద పగలగొడితే జరగరానిది ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? మన ఇండియాలో చాలామంది ఇలానే ఎక్కడ పడితే అక్కడ తాగి, ఎక్కడ పడితే అక్కడ ఇలా సీసాలు అనేవి పగలగొడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే యూత్ అయితే మరీ దారుణంగా తయారయ్యారనమాట. ఇలాంటి పనేదో ఇక్కడ రోడ్డు మీద పగలగొట్టకుండా మీ ఇంట్లో పగలగొట్టుకోవచ్చు కదా. కొంతమందికి చెప్తే కోపం వస్తుంది, కానీ ఈ మందు బాబులకి కోపం వస్తుంది. కానీ ఇలా పగలగొట్టి, రోడ్డు మీద పగలగొట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు? జస్ట్ ఇందాక నేనే వస్తున్నా, ఈ దారిలో నేనే వస్తున్నా, సడన్గా చూసా కాబట్టి కొద్దిగా బ్రేక్ ఇచ్చినా కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? ఇలా డ్రింక్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, తాగండి, తప్పు లేదు, కానీ అది ఎక్కడ తాగాలి, అవి ఎక్కడ పెట్టాలి, ఆ వస్తువులు అనేవి ఎక్కడ పెట్టాలో తెలుసుకోండి. తాగిన మత్తులో ఎక్కడ పడితే అక్కడ పడేసి రోడ్ల మీద పడేస్తే తర్వాత జరగరాని నష్టం వేరే వాళ్ళకి జరిగిన తర్వాత ఎవరు బాధ్యులు? రేపు ఇలానే చూసి వేరే వాళ్ళు కూడా అలానే నేర్చుకుంటారు కదా. దీని గురించి మీరు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడున్న యువతకి ఒకటే చెప్తున్నా, కొద్దిగైనా మారండి. ఎక్కడ పడితే అక్కడ తాగేసి, ఎక్కడ పడితే అక్కడ ఇలా మందు సీసాలు పగలగొట్టేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీ ఇంట్లో పగలగొట్టుకోండి, కావాలంటే మీ ఇంట్లో పగలగొట్టుకోండి. దీని గురించి మీరందరూ కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి మందు బాబులు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.